గొప్పతనం ఏముంది జోధా బేగంలో? తనని గెలుచుకోవాలని ప్రయత్నించి పదే పదే మీరే ఓడిపోతున్నారు. జలాల్, నన్ను దయచేసి క్షమించండి. తమరి చిన్ననాటి స్నేహితురాలై ఉండి కూడా నేను తమరితో చాలా కటువుగా మాట్లాడాను. రండి జలాల్, వచ్చి కూర్చోండి. రండి. మీరిక్కడే విశ్రాంతి తీసుకోండి. నేనేమో ఇప్పుడే వచ్చేస్తాను. వినండి, ఇవాళ ఏ ఒక్కరిని లోపలికి రానివ్వటానికి అనుమతించొద్దు. ఏ ఒక్కరు అంటే ఏ ఒక్కరిని కూడా. అది ఎంత ముఖ్యమైన విషయమైనా, ఎంత గొప్ప వార్తైనా షెహన్షా గారి విశ్రాంతికి భంగం వాటిల్లకూడదు. అన్నట్టు ఎవరైనా అడిగితే స్పష్టంగా చెప్పండి, షెహన్షా ఇవాళ విశిష్ట బేగంతో విశ్రాంతిలో ఉన్నారని చెప్పండి. మీరు చాలా ఆందోళన పడుతున్నారని నాకు తెలుసు. కానీ ఇప్పటి నుంచి తెల్లవారే లోపల నేను తమరి మస్తిష్కంలోని అన్ని ఆందోళనలు తొలగిపోయేలా చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. అప్పుడు మీ మొహంలో కేవలం చిరునవ్వు మాత్రమే ఉంటుంది. రండి, నేను మీ తలకి కొంచెం మాలిష్ చేస్తాను. ఓ మహాదేవా, నువ్వు గౌరీమాతల సంగమం అవిచ్ఛిన్న సంబంధానికి ప్రతీక వంటిది. మా సంబంధాన్ని కూడా కాపాడు ప్రభు. నా పసుపు కుంకుమలని రక్షించు. షహించాన్ని కరుణ దృష్టితో చూడు పరమేశ్వరా. బెనజీర్, నీ నోట్లో నీళ్లు ఊరిపోయి ఉండాలే. ఇంతమంది పాముల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూసావా? దీని ద్వారా షేహించా ప్రాణాలు తీయగలిగినంత విషమైన నాకు దొరుకుతుంది. పద.
ఆ బెనజీర్ జాకీరా ఇక్కడికి వచ్చారేంటి? ఈ పూజకి వాళ్ళెందుకు వచ్చినట్టు? బెనజీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో నేను తెలుసుకోవాలి. మోతి, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఆ బెనజీర్ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నట్టు? ఎవరినైనా కలవడానికి వచ్చుంటుందా? ఎవరినై ఉంటుంది? అబుల్ మాలి కారాగారంలో కదా ఉన్నాడు. నువ్విక ఈ బెనజీర్ నుంచి తప్పించుకోలేవు. ఇక నిన్ను ఎవరు కాపాడలేరు. నేను నిన్ను కాటు వేసి తీరుతాను. నేను మీ ప్రాణాలు తీయాలనుకోవడం లేదు జోదా బేగం. శరీరం రంగును బట్టి చూస్తే పాము విషం వల్ల ప్రాణాలు పోయాయని తెలుస్తుంది. బేనజీర్ తనే షహన్షాను అంతం చేయడానికి ఇక్కడికి వచ్చింది. తనే షహన్షా మరణానికి ఆయుధం కానున్నది. పని ఇంకా పూర్తి కాలేదు. పని ఇంకా పూర్తి కాలేదు. తల్లి మాత, మర్ది గారు చెప్పింది నిజమే. విషకన్యలు కేవలం కల్పితాలే కాదు, వాస్తవాలు కూడా. బెనజీర్ ఒక విషకన్య. తన విషం ద్వారా షహిన్షాను అంతం చేయాలనుకుంటోంది. అవునా? ఆ బెనజీర్ విషకన్య? అవును మోతి, నేను బెనజీర్ విషపానం చేయడం నా కళ్ళారా చూశాను. మర్ది గారు చెప్పింది నిజమే. విషకన్యలు నిజంగానే ఉన్నారు. నువ్వు త్వరగా రావాలి. నేను వెళ్ళి షహిన్షాకి చెప్పాలి. వారికి ప్రాణపాయం ఉందని. బెనజీర్ గురించి నేను వారిని అప్రమత్తం చేయాల్సిందే. అది సరే జోదా, షహన్షా గారు మీ మాటల్ని నమ్ముతారంటావా? నమ్ముతారా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఈ సంగతి వారు నమ్మేలా నేను చేయాలి. వారిని శత్రువుల నుంచి కాపాడి తీరాలి. అందుకని నువ్వు త్వరగా నడు. షహిన్షా గారిని కలుసుకోవాలి. సలాం బేగం సాహెబా, కానీ షహన్షా గారు ప్రస్తుతం ఇక్కడ లేరు. మరింకెక్కడున్నారు? బెనజీర్ గదిలోనా? దయచేసి క్షమించండి జోదా బేగం, ఆ సంగతి చెప్పడానికి మాకు అనుమతి ఇవ్వలేదు. అసలు మీరు అర్థం చేసుకోరు. ఎందుకని నేను ఇప్పుడు షహిన్షాని కలుసుకోవడం చాలా అవసరం. నేను వారి బేగంని. ఇది నా ఆజ్ఞగా చెప్పండి. అది మరి షహన్షా గారు రుఖయ్య బేగం గదిలో ఉన్నారు. త్వరగా పదమోతి. జోదా, మీరు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. మాకు రుక్కయ్య బేగం సంగతి బాగా తెలుసు. ఆవిడ మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వదు. రుఖయ్య బేగం ఏం చేస్తుందనేది నాకు అనవసరం. అయితే నేనేం చేయాలనేది నాకు తెలుసు. రుఖయ్య బేగంకి ఇష్టం లేదని నేను షహిన్షా గారి ప్రాణాలకు అపాయం కలగనివ్వలేను. నేను ఆయన్ని కలుసుకొని తీరాలి. ఆదాబ్ బేగం సాహెబా, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను షహిన్షాని కలవడం చాలా అవసరం. నేను కలుసుకోవడానికి వచ్చానని చెప్పు. క్షమించండి బేగం సాహెబా, రుఖయ్య బేగం ఆదేశం ప్రకారం షహన్షా గారు విశ్రాంతికి మేం భంగం కలగనివ్వకూడదు. మేం వారి మాటని ధిక్కరించలేం. సరే అయితే కనీసం రుఖయ్య బేగం నైనా ఇక్కడికి రమ్మనండి. నేనే వారిని అనుమతి కోరుతాను. అసలేంటి ఇక్కడ గొడవ? నేను మీకేం చెప్పాను? ఓహో, వచ్చింది మీరా? ముందే ఊహించుండాల్సింది.
కేవలం మీరు మాత్రమే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్న షహన్షా గారి విశ్రాంతిని భంగం చేస్తారని. నేను వెంటనే షహన్షాని కలుసుకోవాలి. మీరంతా వెళ్ళండి. జోదా బేగం, మీరు బహుశా మర్చిపోయినట్టున్నారు. ఇప్పటికీ జలాల్కి విశిష్టమైన బేగంని నేనే. కావచ్చు, కానీ నేను కూడా వారికి బేగంనే. అవునా? అంటే మీరు నా స్థానాన్ని తేలిక ఆక్రమించగలనుకుంటున్నారా? అది కేవలం మీ భ్రమ మాత్రమే జోదా బేగం. నా స్థానాన్ని ఇంకెవరూ ఆక్రమించలేరు. అంతేకాదు, జలాల్ నా వద్దకి స్వయంగా ఇష్టపడి మరీ వచ్చారు. వారేమన్నారంటే ఎవరూ వారిని విసిగించకూడదన్నారు. వారు నిద్రపోతున్నారు, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. రేపు గనుక వారికి తీరిక దొరికితే అప్పుడు మీరు చెప్పేది వింటారు. రేపటి దాకా ఆగటంత వ్యవధి లేదు రుక్కయ్య బేగం. అంత ముఖ్యమైన విషయమా? నాతో చెప్పండి. చాలా ముఖ్యమైన విషయం. అది కేవలం షహన్షాకి మాత్రమే చెప్పదలిచాను. అలా అయితే మీరు మీ నాన్నగారికో మీ అన్నగారికో చెప్పండి. వాళ్ళ కబురు పెట్టండి, లేక నాకైనా చెప్పండి. లేకపోతే రేపటిదాకా షహన్షా కోసం వేచి ఉండండి. కొన్ని క్షణాలు చాలు నేను షహన్షాకి చెప్పడానికి. షరీఫుద్దీన్ గారు నాకేం చెప్పారు? అలాగా? అంటే మీరు మీ అంతఃపురం నుంచి బయటకొచ్చి కారాగారాన్ని కూడా వెళ్లారన్నమాట. షహన్షాకి మీకు అపకారం చేసిన ఆ ద్రోహి షరీఫుద్దీన్ చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారన్నమాట. ఆహా, ఎవరిని షహన్షా గారు చీకటి కొట్లో పడేశారో వారిని వెళ్లి కలిశారన్నమాట మీరు. చాలా బాగుంది. షరీఫుద్దీన్ గారు నాకు లేఖ పంపించారు. షహన్షా గారి ప్రాణాలకి అపాయం ఉందని రుక్కయ్య బేగం. ఆహా, అంటే ఆ షరీఫుద్దీన్ మాటలు మీరు నమ్మేశారా? కానీ నేను మాత్రం నమ్మను. ఎందుకంటే నాకు బాగా తెలుసు జలాల్కి నిజమైన ఆపద ఎవరి వల్ల అనేది. ఎవరైతే బహిరంగంగా షహన్షా గారి పదవిని, మొఘలై సామ్రాజ్యపు ప్రతిష్టని దెబ్బ కొట్టారో వాళ్లే షహన్షా గారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు. జలాల్కి గనక ఆపద ఉంటే అది మీ నుంచే ఉంది, మీ కుటుంబంలో నుంచే ఉంది. వారి ప్రాణాలు కాపాడాలంటే ఒకటే మార్గం, అది మిమ్మల్ని వారి నుంచి దూరం చేయడం మాత్రమే. మీరు అర్థం చేసుకోవడం లేదు రుక్కయ్య బేగం. నేను మీ గురించి బాగా అర్థం చేసుకోగలను. తమరు ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. విశిష్ట రాణి కావాలనేది తమరు కోరిక. నా స్థానానికి రావాలనుకుంటున్నారు, కానీ నేను అది ఎన్నటికీ జరగనివ్వను. ఇంతవరకు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఈ రుక్కయ్య బేగం తన స్థానాన్ని, తన భర్తని కూడా కాపాడుకుంటుంది. నేను మీ దురాశకి అడ్డుగోడలా ఉండనున్నాను జోదా బేగం. ఒక దాసీది జలాల్కి బేగమైనా సహిస్తాను, కానీ మీకు మాత్రం నా స్థానం లభించనివ్వను. అయినా మీకు నా మీద అంత కోపం దేనికి? అసలు నేనేం తప్పు చేశానని? మీరు జలాల్ మస్తిష్కాన్ని ఆక్రమించుకోవాలనుకునే తప్పు చేశారు. మీరు జలాల్ మస్తిష్కాన్ని మీ అదుపులో పెట్టుకోవాలని చూశారు. అలాంటి తప్పు చేసినందుకు ఒకే ఒక్క శిక్ష, మిమ్మల్ని ఈ భవనంలో నుంచి బయట గెంటు వేయటం ఒక్కటే. ఆ పని నేనే చేస్తాను. ఇది మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. షహన్షా గారు రుకయ్య బేగంతో ఉన్నారు, కానీ ఈ సంగతి నేను నీకు చెప్పినట్టు ఎవరికి తెలియకూడదు. అసలు నేను నిన్ను కలవనే లేదుగా. ఏమైంది? మనం వెళ్ళొచ్చా? లేదు, ఇవాళ మీరు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే షహన్షా తమ విశిష్ట బేగంతో ఉన్నారు. అయితే అక్కడికే వెళ్దాం. అది కాదు, వ్యవధి చాలా తక్కువ ఉంది. ఎలాగోలాగా విషయం సంపాదించగలిగాం. నేను ఇవాళే నా పని పూర్తి చేయాలి. పద. జోదా, మీరు పగలంతా పూజలోనే ఉన్నారు. ఇకనైనా విశ్రాంతి తీసుకోండి. రుక్కయ్య బేగం మిమ్మల్ని ఎంత మాత్రం లోపలికి రానివ్వదు. లేదు మోతి, నేను షహన్షాని కలిసేదాకా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. షహన్షా గారికి ప్రాణపాయం ఉందని తెలిసి కూడా నేను ఎలా విశ్రాంతి తీసుకుంటాను? మిమ్మల్ని లోపలికి రానివ్వరని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. జోదా, అనవసరంగా అవమానాల పాలు కావద్దు. నేను పడే అవమానాల కంటే షహన్షా గారి ప్రాణాలే నాకు ముఖ్యం మోతి. జోదా బేగమ్మ ఈవిడ ఇక్కడుందేంటి? నేనెప్పుడు షహన్షాని కలవాలని ప్రయత్నించినా ఈవిడ నాకు పానకంలో పుడకలాగా అడ్డం వస్తుంది. చూసావా జాకిరా, షహన్షా గారి కోసం ఎదురు చూస్తే ఎలా కూర్చుందో. ఇవాళ మన పని అయ్యేలా కనిపించడం లేదు బెనజీర్. ఆ జోదా బేగంని లోపలికి రానివ్వడం లేదంటే ఇక మనల్ని ఎవరు లెక్క చేస్తారు? నా మాట విను, వీళ్ళందరూ ఇక్కడ ఉండగా మన పని పూర్తి చేయడం చాలా కష్టం. పద.
పద వెళ్ళిపోదాం. నాకొచ్చే కోపానికి ముందు ఈవిని కాటాలనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నా దారికి ఇలా అడ్డొస్తుంటుంది. నేను షహిన్షా గారి ప్రాణాలు కాపాడడానికి పూజ చేశాను మోతి. పైగా అమ్మ కూడా నా దగ్గర మాట తీసుకుంది. నాకు ఎవరితో వివాహం జరిగినా వారి ప్రాణాలు రక్షించుకోవడం నా కర్తవ్యం అంది. లేదు జోదా, ఇదంతా మీరు రాణిగారికి ఇచ్చిన వాగ్దానం కోసం చేయడం లేదు. ఇదంతా మీరు చేయడానికి కారణం ఏంటంటే మీ మనసులో షహిన్షా గారి మీద అనురాగం పుట్టుకురావడమే. మోతి, దయచేసి క్షమించండి జోదా, కానీ మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడని వ్యక్తి కోసం ఇలా రాత్రంతా గడపడానికి కారణం ఏంటి? ఇది గనక ప్రేమ కాకపోతే దీన్నేమంటారు జోదా? మోతి, నువ్వు నీ హద్దుల్ని అతిక్రమించి మాట్లాడుతున్నావు. షహిన్షా, 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 మీతో మాట్లాడవలసిన పనుంది. మీరు నాతో మాట్లాడదలుచుకోలేదని నాకు తెలుసు, కానీ ఈసారి నాకు స్పష్టమైన సమాచారం అందింది. ఈ భవనంలో మిమ్మల్ని అంతం చేయాలనుకుంటుంది ఎవరో నాకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, ఆ బెనజీరే. తను ఆగ్రాకి వచ్చిన ఉద్దేశమే మిమ్మల్ని అంతం చేయడానికి. షహిన్షా, తను ఒక విషకన్య. విషకన్య? జోధా బేగం, మీరు ఏదేదో నోటికొచ్చినట్టు అవాక్కులు చవాక్కులు చెప్తున్నారు. ఏ రోజైతే బెనజీర్ ఆగ్రా వచ్చిందో ఆ రోజు నుంచి మీరు తన మీద అక్కసతో ఏదేదో అంటున్నారు, తన మీద అబాండాలు వేస్తున్నారు. అసలు తను విషకన్య అని మీకు ఎవరు చెప్పారు? షరీఫుద్దీన్ గారు. వారు నాకు లేఖ పంపించారు. ఆ తర్వాత నేను వెళ్లి వారిని కలుసుకున్నాను. ఆ నేరస్తుడు, ఆ ద్రోహి కారాగారం నుంచి మీకు లేఖ పంపాడా? ఆలోచించండి జోధా బేగం, అతను ఒక నమ్మక ద్రోహి. వాడు మా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఆయన తను లేఖ పంపాలి అనుకుంటే మాకు పంపించాలి, మా దర్బార్కు పంపించాలి. మీకెందుకు పంపుతాడు? ఆ సంగతి నాకు తెలియదు. ఎందుకో మాకు తెలుసు. మాకు అర్థమైంది, అతను తెలివైనవాడు. తన మాటల గారడితో మిమ్మల్ని మాయ చేస్తున్నాడు. మీ నేరాలు నానాటికి పెరుగుతున్నాయి జోధా బేగం. కారాగారంలో ఉన్న నేరస్తుని కలుసుకోవడం అతిపెద్ద నేరం. అందుకు మీకు ఆ నేరానికి శిక్ష పడే అవకాశం ఉంది. కానివ్వండి, మీరు నాకు ఏ శిక్ష విధిస్తారో విధించండి, కానీ మీ ప్రాణాలకు అపాయం ఉందంటే నేను చూస్తూ ఊరుకోలేను. అరే, మీకు మతి చెడిపోయింది జోధా బేగం. మీకు బెనజీర్ అంటే చాలా అసూయ. తనని మా దృష్టిలో కించపరచడానికి చూస్తున్నారు. ఈ సంగతి ఆ షరీఫుద్దీన్ బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని పావులా వాడుకుంటున్నారు. ఇది చాలా స్పష్టం జోధా బేగం. మాకు ద్రోహం చేసిన వాడే మాకు సాయం ఎందుకు చేస్తాడు? వాడు కారాగారం నుంచి బయటపడాలనుకుంటున్నాడు. అందుకే మేము అతని మాటలు నమ్మబోము. కానీ మాకు మా కళ్ళ మీద నమ్మకం ఉంది షహిన్షా. నేను నా కళ్ళారా బెనజీర్ విషపానం చేస్తుండగా చూశాను. నేను చూసినప్పుడు ఒక విషనాగు చేత ఆవిడ తన నాలుక మీద కాటు వేయించుకుంది. షహిన్షా, 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 ఇది ముమ్మాటికి నిజం. నేను ఇదంతా ఆ బెనజీర్ చేస్తుండగా కళ్ళారే చూశాను. ఒప్పుకుంటాను, నా మాటలు నమ్మకపోవడానికి మీకు అధికారం ఉంది. కావాలంటే మీరు నాకు ఏ శిక్ష విధించినా సరే, అసలు నిజమేంటనేది తెలుసుకోవడం తమరి కర్తవ్యం షహిన్షా. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, ఒక్కసారి నన్ను నమ్మమని వేడుకుంటున్నాను. అలాగే, మా ప్రధాన అధికారులందరినీ వెంటనే దర్బారుకు రమ్మన్నామని మా మాటగా తెలియజేయండి.